నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలోని రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఉచిత డయాబెటిక్ ఆర్థో నేత్రాల వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు. ఆళ్లగడ్డకు చెందిన డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థో వైద్య నిపుణుల డాక్టర్ టిఎన్ లక్ష్మీరెడ్డి, డయాబెటిక్ వైద్యులు డాక్టర్ యశ్వంత్ రెడ్డి, కంటి వైద్య చికిత్స నిపుణులు డాక్టర్ చంద్రికాలు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయా వ్యాధులకు సంబంధించి రోగులకు ఉచితంగా మందులను కూడా అందజేశారు. ఈ వైద్య శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నార్త్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రి ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నిర్మించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. అందువలన ఉచిత శిబిరాలు నిర్వహించడం జరిగింది. అందుభాగంగా చాగలమర్రిలో ఈరోజు ఉచిత శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు విశేష స్పందన లభించడం జరిగింది. చాగలమర్రి ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్ళ సమస్యలు మరియు కంటి సమస్యలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం ఇవ్వడం జరిగింది. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం అందరూ సద్వినియోగం పరుచుకున్నందుకు ధన్యవాదాలు. సుబ్బారెడ్డి హాస్పిటల్ తరఫున చాగలమర్రిలో క్యాంప్ అరేంజ్ చేయబడింది. చక్కెర వ్యాధి నిపుణులుగా ఇక్కడ చాలా కేసెస్ చూడబడ్డాయి. దాంట్లో షుగర్ అనేది కనీసం సగానికి పైన మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. దాని సీరియస్నెస్ అవగాహన తెచ్చుకోవడము ఇవన్నీ చేయాలని ప్రజలకి చెప్తున్నా. నమస్కారం అండి. ఈరోజు వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాగలమర్రి మండలంలో చాగలమర్రిలో ఉచిత క్యాంపు నిర్వహించబడింది. ఇక్కడ కంటి సమస్యలు, కీళ్ళ సమస్యలు, షుగర్ వ్యాధిగ్రస్తులను చూడబడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా షుగర్ వల్ల కళ్ళు బాగా దెబ్బతిన్న పేషెంట్లు ఎక్కువ వచ్చారండి. కాబట్టి షుగర్ పేషెంట్లు అందరూ జాగ్రత్తగా మీ షుగర్స్ అందరినీ కంట్రోల్ చేసుకోండి. రెగ్యులర్గా కంటి చూపుని చెక్ చేసుకుంటూ ఉండండి. షుగర్ పేషెంట్లు ముఖ్యంగా కంటి చూపు తొందరగా పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తొలి దశల్లోనే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం వల్ల బయటపడిన వెంటనే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి చూపు అనేది పూర్తిగా పోకుండా ఉంటుంది.